నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. పచ్చి ద్రోహం. ఐ గాట్, ఆస్తి మొత్తం నాన్న నా పేరున మన పేరున రాసించారు. నాన్న వీలునామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు. ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా? మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసావుగా, ఏమైంది? రాజపరంపర మంచి కుటుంబం అనే కదా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు అద్దెకిచ్చాను. ఈవేళ సాయంత్రంలోగా డబ్బు ఇవ్వలేదంటే అన్ని సామాన్లు నా వాళ్ళ చేత బయట పారేయిస్తాను. ఎటువంటి కుటుంబం? మీకేమైనా తలరాత? ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు? తాతయ్య, ఇది కొత్త ప్రిజం, కలర్ గా తెలుస్తుంది. ఏంటి తాతయ్య పెట్టా? తాళం వేసింది తాతయ్య. ఏంటి పెట్టతో నీ ఆటలు? తాతయ్య, తాతయ్య చచ్చిపోయాడు కమలా. నాన్నని చివరి చూపు చూసుకునే యోగం నాకు లేదక్క. వద్దాం అనుకుంటూనే 10 సంవత్సరాలుగా రాలేకపోయాం. వారిని ఒక మంచి డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఈయనకెంతో ఆశ. అక్క ఏడవకక్క. నాకు సంబంధించిన స్థిరచరాస్తులు, ఎస్టేట్ వ్యవహారము, కాలేజీ వ్యవహారము, స్థలాలు, 3వ షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర్ వరప్రసాద్కు చెందాలని స్థిరబుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది. నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. పచ్చి ద్రోహం. వారి మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారన్న కోపంలో రాసి ఉంటారు. తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వి అంటుండేవాడు. సౌమ్యకే పెట్టి తరుణికు అంతా నా తలరాత. మై గాడ్, ఆస్తి మొత్తం నాన్న నా పేరున మన పేరున రాసించారు. అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే. స్థలం, తోటలంటే అమ్మేయచ్చు, కానీ ఈ ఇల్లు బ్యూటిఫుల్. ఐ లైక్ దిస్ హౌస్. అబ్బా, నడిచి కాళ్ళు ఒకటే నొప్పి. కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది. గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం. తీసుకోండి. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు? మీరే. ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళకి ఇంటి విలువ తెలీదు. చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో. మీనాక్షి, నిన్నే ఇలా రా, ఆ కప్పులన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు. తర్వాత మీనాక్షి, అలాగే మేడ మీదకి వెళ్ళి నా తడి బట్టలన్నీ పిండి చక్కగా ఆరే. ఇదే అమ్మ చెప్పుంటే చేసేదానివిగా. నాకది అమ్మ కాదు, నేను దాని కూతుర్ని కాదు. నిన్నేమో పని మంచి రాలేదు, నువ్వు నా లోపలంగా ఆయన చేసి తీసుకురాంది. నేనేమైనా దాన్ని పని మంచినా? మాట్లాడుకో. ఇప్పుడంతా తన చేతిలోనే ఉంది. బయటకు వెళ్ళి కష్టపడే కంటే ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటే తప్పేం కాదు. అలాంటి మాటలు మాట్లాడుకో. ఇల్లు మనకు దూరం అయిపోయింది, కానీ మన పరువు పోలేదు. లల్లి, నాన్న వీలునామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు. కావాలంటే ఓ పని చేద్దాం, ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా? ఏంటి అని కాదు, మనకేంటి పిల్ల పీచా? వాట్? ఏంటేంటేంటేంటి? దానికి నేను కారణమా? నా ఫాల్టా అది? మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి, చూపించరా? ఓకే ఓకే కాదు, అక్క అడగటానికి జగ్గుతోంది.
ఒక 40,000 రూపాయలు ఇద్దామే. ఒక 20,000 రూపాయలు. పోనీ 10,000 రూపాయలు ఇద్దాం. జస్ట్ 5,000. ఎందుకంటే తలకు 1,000 రూపాయలు ఇస్తున్నా కూడా 4,000 రూపాయలు అవుతుంది. 2,000 రూపాయలు ఇచ్చే బదులు అసలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ 2,000 రూపాయలతో నలుగురు ఎలా తింటారు, కుటుంబాన్ని ఎలా రన్ చేస్తారు? ఫూల్. ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా, స్కూల్లో, కాలేజీలో, పొలాల పంటల్లోనూ. వెండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు. చ్చ, చ్చ, చ్చ. అలాంటిదేం కాదు, ఏదో మిస్ అయ్యి ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఎక్కడ సైన్ చేయాలి? లేదు మేడం, ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం. యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపాల్ని వెతుకుతున్నారు. ఇక మీద సంతకాలన్నీ కొత్త ప్రిన్సిపాల్ గారు పెడతారు. మరి నేను? కాదు, మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు. నాతో ఎందుకు చెప్పలేదు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు దేవుడి ఫోటోలు వద్దనుకుంటే నాకు ఇవ్వచ్చుగా. బుద్ధున్నా మీకు ఇలాగా చేసేది? అమ్మా, వాళ్ళకి బుద్ధి లేకేం కాదు, తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కర్లేని అతిథులు ఇహ ఇక్కడ ఉండకూడదు. అమ్మా, ఒకటి మనం వాళ్ళని ఎదిరించి పోరాడాలి, లేదా ఊరు వదిలిపోవాలి. కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతయ్యకు అవమానం. ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం? మనం ఏం చేయగలమమ్మా? అమ్మా, నా దగ్గర చదువు ఉంది, దాని దగ్గర సంగీతం ఉంది. ఇంక దిగులేందుకు? మనం హైదరాబాద్ వెళ్దాం. మనం హైదరాబాదా? టోటలీ వి నీడ్ 3,000 స్క్వేర్ ఫీట్. ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం. 1 రెస్టారెంట్, 1 కాఫీ షాప్. ఎగ్జాక్ట్లీ, గాట్ ఇట్. దాన్ని డెమాలిష్ చేద్దాం. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసావుగా. ఏమైంది? మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లో గిట్టేస్తుందా? నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడకు. నేనేమీ అబద్ధపు లెక్కలు రాయలేదు. అది నమ్మటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. సౌమ్య, ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఏంటినే ముక్కలు చేయబోతున్నారు. తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు. మీరు ఊరుకోమ్మా. నువ్వు ఊరుకోమ్మా. మన ఇంటికి వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని అప్పుడప్పుడు మొహం పగలు కొడుతుండాలి. ఏమన్నావు? మానిల్లా? ఇది ఎప్పుడు శ్యామిల్లు, ఇప్పుడు నా ఇల్లు. ఇప్పుడు మీరందరూ అనాథలు. ఎవరు అనాథలు? మన ఇంటికి వచ్చే మనల్ని అనాథలు అంటుంది. మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు. భగవంతుడా, ఈ బిడ్డల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా? నాకేం తెలుసని. అమ్మా, నేను వస్తానమ్మా. జాగ్రత్త. అమ్మా, మీరేంటి? అది సీతాలకు ఒంట్లో బాగలేదు, అందుకని డాక్టర్ని చూపించు. ఏమేం సీతాలు? సరుకుల బాకీ, అద్దె బాకీ అని అందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అందుకు నేను తట్టుకోలేకపోయానమ్మా. ఉన్న నగలన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టాను. కుర్చీలు మంచాలు బయట పారేస్తాను. నా సంగతి మీకు తెలీదు. కుర్చీలు మంచాలు ఉంటేనేగా పారడానికి. పొగరా ఉంటే దాచుకుంటావా? మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. నాకు తెలీదా? రాజపరంపర, మంచి కుటుంబం అనే కదా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఇల్లు అద్దెకిచ్చాను. ఈవేళ సాయంత్రంలోగా డబ్బు ఇవ్వలేదంటే అన్ని సామాన్లు నా వాళ్ళ చేత బయట పారేస్తాను. ఆ అవసరం రాదులేండి. ఇదిగో మీ డబ్బు. ఇస్తారని తెలుసు. గౌరవమైన కుటుంబం. ఉన్నవి తాకట్టు పెట్టి ఈ నెల గడిపేశాం. వచ్చే నెల
పక్క వీధిలో ఇల్లు కడుతున్నారు. కూలి కడితే మనిషికి 80 రూపాయలు ఇస్తారట. నేను వెళతానమ్మా. సౌమ్యక్కకి పని దొరకపోతే ఇక మనం అందరం ఆ పనికే వెళ్ళాలి. ఇల్లు వాకిలి అమ్మేసి కోర్స్ ఫినిష్ చేసి ఇక్కడికి వస్తారు. బట్ Y2K ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వీఆర్ అవుట్ ఆఫ్ ట్రబుల్. సో ఉన్న ప్రోగ్రామర్స్తోనే మేము మేనేజ్ చేసుకుంటున్నాం. సారీ, వీ డోంట్ టేక్ ఎనీ న్యూ ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ గానే కాదండి, ఐఎమ్ రెడీ టు డూ ఎనీ జాబ్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కోర్స్ ఏది చెయ్యకపోయినా ప్రోగ్రామ్ చేశారు, ప్రిన్సిపల్గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడున్న వర్క్ అల్లా టెలిఫోన్ ఆపరేటర్ పని. దానికి మీరు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్. లేదు సార్, ఎనీ జాబ్ ఐఎమ్ రెడీ టు డూ. ఆర్ యు షూర్? ఇప్పుడే జాయిన్ అవుతాను. గుడ్ మార్నింగ్ డిజిటల్ వేవ్స్. జస్ట్ అ మొమెంట్. ఆవిడ మనతో కూడా ఒక మాట చెప్పకుండా వయసులో ఉన్న ఆడపిల్లల ముగ్గురిని తీసుకుని ఆవిడ హైదరాబాద్ వచ్చేసింది. మనం ఎక్కడ నెతుకుతాం? ఆవిడ సొంత తమ్ముడిని సహాయం అడగలేదు, మనల్ని అడుగుతుందా? అందుకని ఇలాగా సార్, వేడిగా అరటి పువ్వు వాడలు ఒక ఆవిడ స్పెషల్గా వేస్తున్నారు. ఎటువంటి కుటుంబం? మీకేమైనా తలరాత? ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు? ఏమ్మా, మాతో ఒక మాట చెప్పొచ్చు కదా, అంత పరాయి వాళ్ళం అయిపోయామా? మా కష్టం మాతోనే పోవాలని నేను హోటల్లో పనిచేస్తున్న విషయం మా అమ్మాయిలకి తెలియనివ్వకండి. అలాగే. వర్షం వస్తే కొంచెం అక్కడక్కడ కారుతుంది. ఎలా ఉంటున్నారు? హైదరాబాద్లో 1000 రూపాయలకి ఇంతకన్నా ఇల్లేం దొరుకుతుంది? పెద్దది ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తోంది. ఇదిగో ఇదే ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నదల్లా మూతి ముడుచుకుని ఓ మూల కూర్చుంటుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అక్క మాత్రమే జాబ్ చేస్తోంది, నేను ఖాళీగా ఉన్నాను. నాకు పిచ్చి పట్టేటుంది. తెలుగు